హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాహితీ మిత్రులు, సాహితీవేత్తలు, మరి చెంచుగూడాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మీకు మా భాష అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. మేమైతే దంచి ఇక్కడి నుంచి ఉపన్యాసాలు కొడుతున్నాం. అర్థమవుతుందా? ఇదంతా మీ గురించే. సరే, ముఖ్యంగా వరదల్లి వెంకటేశ్వరరావు గారితో నాదొక దశాబ్ద కాల పరిచయం. దశాబ్ద కాలంగా ఒక జర్నలిస్ట్గా, ఒక సాహితీవేత్తగా, ఒక రచయితగా, ఒక సామాజికవేత్తగా, ఒక సోషల్ కన్సర్న్ ఉన్నటువంటి ఒక మిత్రుడిగా నాకు ఆయనతో గత దశాబ్ద కాలంగా నా మిత్రత్వం, ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉంది. జర్నలిస్టులతో సహజంగానే రాజకీయ నాయకులకు అనుబంధం ఉంటుంది, కానీ వరదల్లి వెంకన్నతో నాకుండే అనుబంధం కొంత ప్రత్యేకం. వెంకన్న ఒక జర్నలిస్ట్గానే కాకుండా తన సమయం చిక్కినప్పుడల్లా కూడా అనేక సామాజిక సమస్యలపై, అనేక అంశాలపై లోతైనటువంటి అధ్యయనము, తెలుసుకోవాలనే కుతూహలము, ఒక పట్టుదలతో ఉన్నటువంటి ఒక మంచి జర్నలిస్ట్గా, ఒక రచయితగా నాకు వారితో అనుబంధం ఉంది. వెంకన్నలో ఇంకో మంచి గుణం కూడా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, ముఖం మీదనే చెప్తాడు. నచ్చితే నచ్చింది అంటాడు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాడు. ఎక్కడా సంకోచం కానీ, బెదురు కానీ, అయ్యో ఏమనుకుంటారో అనేటువంటి మొహమాటాలు లేకుండా మాట్లాడే ముక్కుసూటి వ్యక్తిత్వం వెంకన్నది. అయితే వెంకన్న గారు మరి నా అదృష్టం కావచ్చు, ఆయన 3 పుస్తకాలు నేను ఆవిష్కరించే అవకాశం నాకు దొరికింది. ముందేమో పిట్టవాలిన చెట్టు, అది వాళ్ళ ఊర్లో సూర్యాపేట జిల్లాలో వారి స్వగ్రామంలో పొలం గట్టున ఈ పిట్టవాలిన చెట్టు పుస్తకాన్ని వేలాది మంది మధ్య ఆవిష్కరించాం. రెండవ పుస్తకం వచ్చేసి మరి అమరాబాద్ అడవుల్లో ఎక్కడైతే చెంచులు అత్యధికంగా ఉంటారో, ఎక్కడైతే చెంచు జాతి అంతరిస్తుంది అనేటువంటి జరుగుతూ ఉందో ఆ అమరాబాద్ అడవుల్లో మరణం అంచున అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇవాళ 3వ పుస్తకం ఈ హైటెక్స్లో మాదాపూర్, ఇది మన గచ్చిబౌలిలో ఈరోజు కొండమల్లు పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకోవడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సో 3 పుస్తకాల్లో కూడా ఒక సోషల్ కన్సర్న్ ఉంది. ఆ రోజు పిట్టవాలిన చెట్టు నిజానికి మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం కావచ్చు, పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణం కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావచ్చు, వీటన్నిటి వల్ల వలసలు వాపస్ అనే వార్తలు పాలమూరు లాంటి జిల్లాలో వచ్చినాయి. బొంబాయి బస్సులు బంద్ అయిపోయినాయి, వలసలు వాపస్ వచ్చినాయి అనే వార్తలు చూసాం. ఎట్లయితే పొట్ట చేత పట్టుకొని జీవితం బతుకు తెరువు కోసం బొంబాయికో దుబాయ్కో పోయినటువంటి ప్రజలు నీళ్ళు వచ్చినాయి అంటే వాపస్ ఎట్లొచ్చిండ్రో, అట్లనే పిట్టవాలిన చెట్టు మనుషులు ఎట్లా వాపసు వచ్చిండ్రో పిట్టలు కూడా చెట్ల మీదకి వాపసు వచ్చినాయి. అంటే ఆ నీళ్లు రావడం వల్ల చెట్లు కూడా బాగా అభివృద్ధి చెందినాయి, దానికి మంచి కాయలు వచ్చినాయి, పుష్పాలు వచ్చినాయి. చెట్లు ఎప్పుడు వస్తాయి? చెట్టు పచ్చగా ఉంటే, పుష్పాలు ఉంటే, దాని మీద పండ్లు ఉంటే చెట్లు వాపసు వస్తాయి. అట్లా మిషన్ కాకతీయ వల్ల ఎట్లా మన అడవులు పెరుగుతూ ఉన్నాయి, చెట్లు ఎట్లా పచ్చదనంగా ఉన్నాయి అని ఒక మంచి పుస్తకాన్ని, పిట్టవాలిన చెట్టు అనే పుస్తకాన్ని తెచ్చారు. ఆ రోజు మరణమంచున అనే పుస్తకం కూడా మరి ఈ చెంచుల జాతి ఎట్లా అదృశ్యమైతా ఉంది. రోజు రోజుకు అందరి జనాభా పెరుగుతుంది, చెంచుల జనాభా తగ్గుముఖం పడుతుంది. చెంచులు ఎట్లా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. చెంచులు వాళ్ళు వైద్యానికి దూరంగా, విద్యకు దూరంగా, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళ బాధలు, మరి ఆ జాతి ఎట్లా అంతరించుకుపోతుందని ఆ పుస్తకం సమాజాన్ని, ప్రభుత్వాలను తట్టి లేపే విధంగా మరణమంచున అనేటువంటి పుస్తకాన్ని తెచ్చి ఆ చెంచుల యొక్క కష్టాలను, ఆ జాతి గొప్పతనాన్ని, వాళ్ళ బాధల్ని కూడా ఒక సమాజం దృష్టికి తెచ్చే ప్రయత్నం వరదల్లి వెంకన్న గారు చేశారు. ఈరోజు కొండమల్లు అనేటువంటి పుస్తకాన్ని తిరిగి మళ్ళీ తెచ్చారు. నిజంగా జనరల్గా మనకేందంటే నవలాలంటేనే ఒక రాజు యుద్ధం గెలిచాడో, ఇంకొక రాజు యుద్ధం ఓడిపోయాడు
అని ఒక రాజుల గురించి చరిత్రలు చెప్పే నవలాలే ఉంటూ ఉంటాయి. కానీ ఈరోజు ఈ ఒక అరుదైనటువంటి నవల తెలంగాణ ప్రాంతం నుంచి ఒక గిరిజన సామాజిక నేపథ్యంలో ఈ నవల రావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ చారిత్రక నవలాలే అరుదు, అందులో గిరిజన సామాజిక నేపథ్యంలో ఒక నవల రావడం అనేటువంటిది మరింత అరుదైనటువంటి సందర్భం. ముఖ్యంగా పెద్దలందరూ కూడా చరిత్ర గురించి బాగా చెప్పారు, నేను అందులోకి పోను. ఇంతమంది సాహితీవేత్తల ముందు మాట్లాడడం, మాకు కూడా రాజకీయాలు మాట్లాడమంటే మాట్లాడటం, కానీ సాహిత్యం గురించి మాట్లాడాలంటే కొంచెం బెరికే, కొద్ది కష్టమే. అయితే ముఖ్యంగా నవలాలో నాకు బాగా గమనించింది ఏంటంటే ఈ చెంచులకు అడవికి మధ్య ఉండే బంధాన్ని చాలా గొప్పగా వివరించారు. సో వాళ్ళకి జీవితం అంటే అడవే అమ్మ, మాకు తల్లి లాంటిది అడవి. ఆ అడవికి చెంచు జాతుల మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య ఉండే సంబంధాన్ని చాలా బలంగా ఈ నవలలో వారు చక్కగా వివరించగలిగారు. అదేవిధంగా అడవిని దోచుకోవడం అంటే సంస్కృతిని కాలరాయడమే. ఈ చెంచు లాంటి అరుదైనటువంటి జాతుల సంస్కృతులను ఇది కాలరాయడమే అనేటువంటి విషయాన్ని కూడా వారు వర్ధలి వెంకన్న గారు చక్కగా అందులో వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నాకు కూడా అంతకుముందు పెద్ద అవగాహన లేదు, కానీ మరణమంచున అనే పుస్తకాన్ని అమరాబాద్లో మరి అప్పుడు ఎందుకు మా వెంకన్న అక్కడే ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారో కానీ ఆ రోజు నేను మంత్రిగా అక్కడికి వెళ్ళాను. ఆ మంత్రి ఉన్నానా పుస్తకం ఆవిష్కరించాం. అప్పుడు అన్న ఒక డిమాండ్ పెట్టాడు, అన్న ఈ చెంచు పెంటల్లో వీళ్ళు అడవులను దున్నుకుంటూ జీవిస్తూ ఉన్నారు, వీళ్ళకి కరెంటు లేదు, వైద్యం లేదు, పోడు పట్టాలు లేవు, వీరిని మీరు తప్పకుండా ఆదుకోవాలనేటువంటి ఒక చెప్తే ఆ రోజు నేను హామీ ఇచ్చాను. మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా ఆ రోజు గుర్తుపెట్టుకొని దాదాపు 42 చెంచు పెంటలకు 1600 ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు వారికి 3 ఫేజ్ కరెంట్ సౌకర్యాన్ని, మిషన్ భగీరథలో త్రాగునీటి సౌకర్యాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా చాలా సంతోషం. ఇలాంటి అరుదైనటువంటి పుస్తకాలు, నవలాలు చాలా వస్తూ ఉంటాయి, కమర్షియల్ నవలాలు వస్తుంటాయి. ఈ నవలాలు జనరల్గా ఇక్కడేమి ఎవరు కొనుక్కొని చదివేది కాదు, డబ్బులు వచ్చే నవల కాదు. కానీ చరిత్ర పుటల్లో పదిలంగా ఒక చరిత్రను, ఒక సంస్కృతిని, అడవులతో చెంచులకు ఉండే అనుబంధాన్ని మరి ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మనం నిజంగా అడవిలో ఉన్నామా అన్నంత భావన కలిగే విధంగా ఈ నవలను ఆయన చాలా అద్భుతంగా రచించారు. అందులో జీవించారు. నిజంగా చెప్పాలంటే అందులో లీనమైతే తప్ప, జీవిస్తే తప్ప అంత అద్భుతమైనటువంటి నవల రాయడం అంత సులభం కాదు. సో ప్రతి ఒక్కరూ అంటే చరిత్రను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ కొండమల్లు నవలను చదవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంత చక్కటి నవలను అందించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, నాకు 2 విషయాలు బాగా నచ్చాయి ఈరోజు. ఒకటి, పుస్తక పరిచయం చేసిన నారాయణ స్వామి గారి వ్యాఖ్యలు నన్ను బాగా ఆకర్షించినాయి. జనరల్గా చాలా పుస్తక పరిచయాలకు వెళ్తూ ఉంటాం. ఆ పుస్తక పరిచయాన్ని చేసే వ్యక్తి అద్భుతం, ఆహా ఓహో, అప్పలనాయుడు గారు, క్షమించాలి, అప్పలనాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు నన్ను బాగా ఆకర్షించినాయి. పుస్తక పరిచయం